కళని కళాకారుల్ని కాపాడుకోవాలంటే మీ సలహాలు సూచనలు ఏవైనా ఉన్నాయా? అయితే కళాకారుల్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వపరమైనటువంటి ఇంట్లో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చింటారు సార్? నేను 200-300 ఇచ్చుంటున్నాను. మీరు ఇంకా ఏ అసలు వేస్తుంటారు సార్? దయపక్షినాడు అర్జునుడు, కురుక్షేత్రంలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అలాగే దయపక్షంలో గయుడు కూడా రాముడు. సురాసుర, యక్ష, రాక్షస, కిన్నెర, పన్నగ, సిద్ధ, సాధ్య, విద్యాధర, గంధర్వ గరుడులైనను సంగ్రామమునికి కొనరు. నీవు బాలుండవు ప్రాణంబడ చూసుకునము. నరకాసురాది మహాదానవీరుడు అనేకులు మదీయ చక్రానాల జ్వాలల మగ్గిరి చక్రమ సార్ నమస్కారం సార్. నమస్తే అండి సార్. మా ప్రేక్షకుల కొరకు మీ యొక్క పేరు ఒకసారి చెప్తారా సార్? నా పేరు రెడ్డి శివరాములు నాయుడు. మాది విజయనగరం జిల్లా తెర్లా మండలం రామనగ్రహార గ్రామం. దాన్ని వారలుగా కొత్త ఊరు అంటారు. కొత్త ఊరు. అవును సార్. ఓహో. మరి మీరు ఉండేది రాజంలో ఎక్కడైనా? రాజంలో ఇక్కడ వస్తువు కాలంలో ఉంటున్నానండి గత 30 సంవత్సరాల నుంచి. ఎందుకంటే కృష్ణుడు అంటే మీ పేరే చెప్తున్నారు, రాజాం అని చెప్తున్నారు, అందుకే నా డౌట్ వచ్చి ముందు ఊరి పేరే అడిగాను సార్. సార్ మీరు ఈ కళారంగానికి రావాలని ఎందుకు అనుకున్నారు సార్? నాకు చిన్నప్పుడు ఎలిమెంటరీ స్టడీస్, హై స్కూల్ స్టడీస్ అంతా కూడా మా ప్రక్క గ్రామం రేజర్ అని జడ్పీహెచ్ స్కూల్ ఉండేది. అక్కడ 10th వరకు చదువుకున్నాను. అయితే మా నాన్న భారతంలో పందిరి పాట పాడేవాళ్ళు, బాగా వేసుకొని మా నాన్న పాడేవాళ్ళు. మా నాన్న పేరు రెడ్డి సత్యనాయుడు. అలాగే మా అన్నయ్య డ్రామాలో వేస్తుండేవాడు. భీముడు, దుర్యోధనుడు, విశ్వామిత్రుడు ఇత్యాది వేషాలు వేసినప్పుడు మా అన్నయ్య ప్రక్కనే మాకు 2 ఇళ్ళు ఉండేవి. ఒక ఇల్లు ఖాళీగా ఉండేది. ఆ ఇంట్లో మావాడు వితౌట్ బాక్స్ అనమాట, హార్మోనియం బాక్స్ లేకుండా పద్యాలు చదువుకుంటేవాడు. హార్మోనియం లేకుండా చాలా కష్టం, ఎందుకంటే ఇక్కడి నుంచి కడుపు నుంచి రావాలి. అదే సార్, చాలా ఇబ్బంది. అదే అందువల్ల ఆ ప్రయాణం కొంత ఉంది. అలాగే మా అమ్మ తోడ మేనమామలు వాళ్ళు కూడా ఆర్టిస్టులే. వాళ్ళు తాలూకు ప్రేరణ. అలాగే నా పెళ్ళిచ్చిన మామ నల్ల రామూర్తి అని అతను కూడా ఆర్టిస్ట్ అనమాట. మొత్తం మీద ఏదైతేనేమి ఇవన్నీ కూడా నా మీద ప్రభావం చూపించని చెప్పి అనుకోవచ్చు. అయితే మీ కుటుంబంలో అందరూ ఆర్టిస్ట్, అందువల్ల మీకు కూడా ఈ ఆర్టిస్ట్, ఎందుకంటే మీకు వృత్తిరీత్యా ఉపాధ్యాయులు. ఓకే ఓకే ఓకే. మా తమ్ముడు కూడా ఒకసారి ప్రదర్శన ఇవ్వడం జరిగింది, మా ముగ్గురు అన్నదమ్ములం ఒకే దగ్గర. ఓహోహో, చాలా బాగుందండి. అయితే సార్ మీ గురుగారు ఎవరంటే ఏం చెప్తారు సార్? నా గురువుగారు మొదట నేను చదువు స్టడీస్ డిగ్రీ అయిపోయిన తర్వాత అంపావిలి సూర్యరావు గురువు గారు అని అక్కడ గురువు గారి దగ్గర ఒక 3 నెలలు ఉండడం జరిగింది. అంటే ఉద్యోగం రాకముందు అక్కడ చాలా మంది మరి అమర సత్యనారాయణ మాస్టారు, ఇచ్చాదులు పెద్దవాళ్ళంతా కూడా ఆయన దగ్గర శిక్షణ ముందు తీసుకున్నారు. అంటే అప్పట్లో ముందు గురువుగారి దగ్గరికి వెళ్ళిపోయేవారు. గురువుగారి దగ్గరికి వెళ్ళే వాళ్ళు అక్కడ ఆయన భోజనం పెడుతూ అందరికి శిక్షణ ఇచ్చేవాళ్ళు, నడిపించేవారు సమాజాన్ని. ఓకే, భోజనం కూడా వాళ్ళే పెట్టుకొని నడిపించేవాళ్ళు. మీరేమైనా ఆర్థికంగా ఇచ్చేవారా? ఏదైనా ఉంటే రైస్ లాంటివి ఏమైనా ఉంటే ఇచ్చేవాళ్ళు, తీసుకునే వాళ్ళు. ఆయన అమరపు సత్యనారాయణ మాస్టారు, ఆయన ఆంతరంగిక గురువు నాకు. ఓహో, అవును చూసాను. మీ ఇంట్లో కూడా ఆయన ఫోటో కూడా మీరు పెట్టుకున్నారంటే మీ గురు అంటే ఎంత ఇష్టమో నాకైతే అర్థమైంది.
ఉందండి, మీరైతే చాలా బాగా పాడారు. థ్యాంక్ యూ. అదేవిధంగా మీరు కృష్ణుడిలో ఎన్ని ప్రదర్శనలు ఇచ్చి ఉంటారు సార్? నేను 200-300 ఇచ్చి ఉంటున్నాను. మీరు ఇంకా ఏ అసలు వేస్తుంటారు సార్? దయాపక్షనాథ్ కురుక్షేత్రంలో కృష్ణుడు, అర్జునుడు, కర్ణుడు, అలాగే దయాపక్షంలో గయుడు కూడా, రాముడు, లక్ష్మణుడు ఇచ్చారు. మీరు మన జిల్లాలో ఏ జిల్లా ఆడి ఉంటారు సార్? అన్ని జిల్లాలు ఇచ్చారు. హైదరాబాద్ కూడా హైదరాబాద్ వెళ్ళాము, దూరదర్శన్కి వెళ్ళాము. దూరదర్శన్ కూడా అర్జునుడు ఇవ్వడం జరిగింది ప్రదర్శన. అలాగే ఒడిశా స్టేట్లో, తెలంగాణ స్టేట్లో కూడా ఆడడం జరిగింది. సార్ మీరు అయితే మొదటి నాటకం ఏ సంవత్సరం ప్రారంభించి ఉంటారు సార్? నేను వైజాగ్లో ప్రైవేట్ స్కూల్లో జాయిన్ అయ్యానండి, ఆర్ఆర్ స్కూల్ అని. ఆ టైంలో పోర్ట్ నాయుడు గారు అని వాళ్ళ సమాజం ఉండేది. వాళ్ళు హరిశ్చంద్ర, నరకాసుర ఇత్యాది నాటకాలు ప్రజెంట్ చేసేవాళ్ళు, కురుక్షేత్రం కూడా. అయితే వాళ్ళతో నేను అప్పుడప్పుడు ప్రాక్టీస్కి వెళ్తుండేవాడిని. వాళ్ళ అబ్బాయి సారదని నా మంచి ఫ్రెండ్, అక్కల నాయుడు వీళ్ళంతమంది కూడా, సాయి వీళ్ళంతా. అక్కడ వెళ్ళేటప్పుడు ఒకరోజు హరిశ్చంద్ర నాటకానికి మేస్టర్ వెళ్తాను, ట్రూప్ అంతా వ్యాన్లో, రాండి సార్ బయలుదేరండి అన్నారు. హరిశ్చంద్ర నాటకం అయితే అక్కడ ప్రవేశం లేదు అప్పటికి. నేను యాదృచ్ఛికంగా పద్యాలు అయితే వినికిడు ఉన్నాయి. ఆయన ఆ రోజు సత్యకీర్తి వేసిన ఆయన రాలేదు, ఆబ్సెంట్ అయ్యాడు. అప్పుడు సత్యకీర్తి వేసేవాడు ఎవడు లేడు. అప్పుడు మేస్టర్ కొంచెం ఆ పద్యాన్ని మీకు తెలుసు కదా, ఆయన వచ్చి మీరు తెలుగు పండిట్ కొంచెం వేస్తాడంటే మరి ఆపద్ధర్మంగా నిలబడాల్సి వచ్చింది. అది మొదట రంగు పూసుకోవడం అంటే యాదృచ్ఛికంగా జరిగింది. అది యాదృచ్ఛికంగా అప్పుడు 2-3 పద్యాలు ఉంటే ఆ పద్యాలు చదవడం జరిగింది. అలా ప్రవేశం అయింది. తర్వాత అలాగా మరి మీకు స్టేజ్ ఫీలింగ్ లా ఏం కలగలేదు సార్? స్టేజ్ ఫీలింగ్ అంటే మొదట్లో ఉండింది, కొంచెం ఏదో కాలు ఉనికిపోవడం ఇవన్నీ కూడా జరుగుతుంది. ప్రేక్షకుల ముందు నిలబడాలంటే మాటలు కాదు, అందరూ వాళ్ళకి చేయలేరు కూడా. ఓకే సార్, మీకు గుర్తుండే అత్యంత ప్రత్యేక ప్రదర్శన ఏదైనా ఉందా? నాకు ప్రత్యేకమైన గొప్పదైనటువంటి అనూఖ్యమైనటువంటి ప్రదర్శన అంటే అమర సత్యనారాయణ మేస్టర్ మా గురువు గారు నాకు అన్ని విధాల పితృ దేవోభావలాగా గురుదేవోభవ అని చెప్పి అంటారు కదా పెద్దలు, అలాగా ఆచార్య దేవోభవ అనే విధంగా ఆయన నాకు దూరదర్శన్, నేను అనుకోలేదు ఎప్పుడు కూడా దూరదర్శన్కి వెళ్తాను హైదరాబాదు అని చెప్పేసి అనుకోలేదు. ఆయన డైరెక్షన్ లో మమ్మల్ని పంపించారు, వాళ్ళ మేనరుడు నన్ను పంపించారు. అక్కడ అమరకృష్ణ గారు అని ఆయన హార్మోనిస్ట్ గా వచ్చారు మాకు బాబు గారు. రోజు ప్రభాత కాలమున గంధర్వుడు గయుండు నా దోషాన్ని శ్రీముడు అందుచేత చేయ ఆయన కాలం కంకణం కట్టినాడే కానీ ప్రదర్శన ఇవ్వడం గొప్ప అదృష్టం. ఎందుకంటే అందరికీ అది సాధ్యం కాదు. రేడియోలో కూడా చాలా 15-20 సంవత్సరాలు రేడియోలో ప్రోగ్రామ్స్ ఎవ్రీ మంత్ వచ్చేది. ఓకే సార్, అయితే ఇప్పుడు వరకు మీరు ఎన్ని ప్రదర్శనలు ఇచ్చుంటారు సార్? సుమారు ఒక 1000-1500 వరకు ఉంటాయండి, అన్ని కలిపి ఉంటాయి. అవును సార్. కృష్ణుడు,
ఆ, గయపక్షంలో కృష్ణుడు అర్జునుడు, ఓకే కురుక్షేత్ర నాటకంలో కృష్ణుడు అర్జునుడు ఓకే. కర్ణుడు, ఓకే గయపక్షంలో గైడు కూడా, ఓహో రామాంజనుడి నాటకంలో రాముడు యయాతి లక్ష్మణుడు ఓకే. ఇచ్చారు పాత్ర నేను వేస్తుంటారు. వేస్తుంటాను. సరే వేయడం కూడా జరిగింది పెద్దవాళ్ళతో ప్రముఖులతో. ప్రముఖులు ఆ. సార్ మీరు ప్రముఖులు అంటే ప్రముఖులు అంటే ఎవరు నేను నాటక మొదట గురువుగా భావించేది అమర సత్యనారాయణతో వేస్తే అందరితో వేసినట్టే లెక్క. ఓకే ఆయనతో ఆడాము. ఇక్కడ స్థానికంగా చీకటి రామరావు వేశారని, అలాగే పెక్కల బలరామ వేశారని మన ఏరియాలో, అలాగే షణ్ముఖ ఆంజనేయరాజు ఆయన నా పౌరాణిక నాటక చక్రవర్తి, ఓకే ఆయన సరసన, అలాగే బెల్లపూడి సూరిబాబు గారు, ఓకే. బి లక్ష్మణరావు గారు కలియుగ ఆంజనేయుడు, ఓకే ఓకే. ఆయన తరపున ఏ వెంకటేశ్వరరావు, ఉమ్, ఉమ్. వై వాపర్రావు గారు, ఆ, చాలా పెద్ద పెద్ద వాళ్ళందరితో కూడా నేను నాటకాలు వేయడం జరిగింది. సైడ్ బై సైడ్ ఆడడం జరిగింది. ఓకే ఓకే. ఒక ఏతిగా గైడుగా కర్ణుడుగా ఇలాగా కృష్ణుడుగా అర్జునుడిగా కూడా. అయితే సార్ మీ ప్రదర్శనలో చాలా మందికి ఒక ప్రదర్శన ఉంటుంది, మీకు ఒక శైలి ఉంటుందని అంటారు. అవును. అది ఏంటి? మీరు ఎక్కడ నేర్చుకున్నారు ఈ మెలకులు ఇవన్నీ? మెలకులు అంటే వినికిడి వల్ల గురువు ముఖ్యత కొంత వస్తుంది సార్. వినికిడి వల్ల కూడా చాలా మట్టుగా వస్తుంది. బాగా వినాలి, బాగా నాటకాలు చూడాలి. ఆ చూడడం వల్ల వినడం వల్ల చాలా మట్టుకు వస్తుంది. అలాగే గురుముఖతగా మనం తెలుసుకుంటే బాగా మనం షార్ప్గా తయారవడానికి అవకాశం ఉంటుందండి. ఓకే ఓకే. అయితే సార్ మీరు మీ టీం ఏదైనా ఉంటుందా? మీ ట్రూప్ ఉంటుందా? ఎలా మీరు? అమరపు సత్యనారాయణ గారు మాస్టారు శ్రీ సూర్యకర నాట్యమండలి అని చెప్పేసి ఆయన టీంలో నేను ఒక 15-20 సంవత్సరాలు ఉన్నాను. ఓకే ఓకే. అలాగే చీకటి రామరావు మాస్టారు ఉదయభాను నాటక కళా సమితి ఉదయ భాస్కర్ అనమాట. అలాగే మా అమరపు కృష్ణ గారు ఉదయభాను కళా సమితిలో కూడా నేను కొన్నాళ్ళు వాళ్ళతో తిరిగాను. అలాగే మాకు చంటిబాబు గారు మా ప్రముఖ ఆర్టిస్ట్, పెద్ద హార్మోనిస్ట్ అనమాట, స్టేట్ లో వన్ ఆఫ్ ద ఆయన టీంతో కూడా. అలాగే నాకు ఇక్కడ ఎక్కువ మెలుపులు బాగా పాడడానికి ఆస్కారము, మంచి రూట్ రావడానికి మోడల్ కృష్ణాడి గారి తాలూకా థెరపీస్ కూడా నేను తీసుకున్నాను. ఆయన అంటే సిద్ధహస్తులు అనమాట అతను. గొప్ప హార్మోనిస్ట్, మంచి అంటే రిథమ్ అనేది ఉంటది ఆయన వాయిద్యంలో కానీ పద్యంలో కానీ ప్రతిది కూడా అంత మెలకు. అయితే సార్ ఇప్పుడు మీరు పాడుతుంటారు, మెయిన్ హార్మోనిస్టే మీకు ఇదా? హార్మోనిస్టే బేస్ అండి. బేస్ శృతి అనేది లయ మాత పిత కదా, అలాగా. ఓకే ఓకే. ఆయన దీంట్లోనే మీరు వెళ్ళాలి ఆ ట్రాక్ లో నడవాలి. ఆయనకి మీకు ఎలా కుదురుతుంది అంటే మీరు వాళ్ళతో కంటిన్యూ ట్రావెల్ చేయడం వల్ల? ప్రతి పద్యానికి ఒక రాగం అనేది ఉంటుంది కదండి, ఒక్కొక్కరు ఎంచుకున్నది. అంటే ఏ పద్యానికైనా రాగాలు అనేక పెట్టుకోవచ్చు. మనది ఒక శైలి ఉంటుంది. మనం లిస్ట్ ఇచ్చేస్తాం కొత్త హార్మోనిస్ట్ అయితే. పాత వాళ్ళు అయితే మనం ఏంటంటే వాళ్ళకి తెలుసు, మనం ఏ రూట్కి వెళ్తామో ఆ రూట్కి వచ్చేస్తారు. అదనమాట. అప్పటికప్పుడు సైడ్ బై సైడ్ ఆర్టిస్ట్ ఉండేటప్పుడు ఒకసారి ఆ రాగాల పద్యాలు మారిపోతాయి. ఆ శృతిలో కానీ లేదంటే ఆ రాగం కానీ పడిపోయే పరిస్థితి కూడా ఉంటది. అప్పుడు కూడా మనం ఎలక్ట్గా ఉండాలి. ఎందుకంటే నేను చాలా సార్లు వింటూ ఉంటాను, మీరు సూపర్లా పాడుతుంటారు. అంటే మీరంటే ఎవరైనా మధ్య దిగిన తర్వాత అంటారు ఆ రాగం కొంచెం తప్పినట్టుందయ్యా అని. కాబట్టి రెండున్నర మూడు వేద అంటుంటారు. అవి శృతులా? ఓకే, దాన్ని బట్టే వెళ్తుంది. ఓకే, అందులోనే ఉండాలి. ఓకే ఓకే సార్. అయితే మీరు ఎవరినైనా తయారు చేస్తారా?
నేనైతే ఎవరు తయారు చేయలేదండి. ఓకే ఓకే. చిన్నపిల్లలకి ఈ మధ్యనే వైగోపాలరావు గారి తాలూకా ఒక ఛానల్ రికార్డింగ్ మేము మా సొసైటీ తరఫున పెట్టాము. అప్పుడు చిన్న పిల్లల్ని మనం ఒకసారి ఇంట్రడ్యూస్ చేద్దాం అని చెప్పేసి అప్పుడు చెప్పేటప్పుడు ఒక 2-3 పిల్లలకి నేను తర్ఫీ ఇచ్చాను మామూలుగా. మా మేనల్లు కొడుకు వాళ్ళకి, తర్వాత 2-3 అమ్మాయిలకి కూడా ఇచ్చి దాంట్లో ఆ ఛానల్ పద్యాలు పాడించాం. వాళ్ళకి ఫస్ట్ సెకండ్ ప్రైజ్ కూడా వచ్చాయి. ఓహో, ఎందుకంటే ఈ కళ అంతరించిపోతుంది అనేదే మా ఉద్దేశం. అదే అంతరించిపోకుండా ఉండాలనేదే తాపత్రయం. అదే. అయితే సార్, గవర్నమెంట్ తరఫున ఈ అంతరించకుండా ఉండాలంటే ఏమైనా చేస్తే బాగుంటుందని మీ సలహాలు ఏమైనా ఉంటాయా? అవును సార్, కంపల్సరీ గవర్నమెంట్ చేయూతిస్తే అందరికి, ప్రతి ఒక్కరికి కూడా గవర్నమెంట్ ఇదోధకంగా సహాయం చేస్తుంది. ఆటో వాళ్ళు కానీ, ఈ కుట్టు మిషన్ వాళ్ళు కానీ, మరి రకరకాల వృత్తుల వాళ్ళకి ఏదో ఒక విధంగా సహాయం చేస్తూ ఉంది. నిజానికి కళాకారులు కళ నమ్ముకుని ఉన్నారు. మరి దానిలో బ్రతకలేక మరి కుర్తులు పడిన ఎలకలాగా అటు ఇటు పట్టు మిట్టోడితో ఇబ్బందులు పడుతూ ఉన్నారు. కాబట్టి ఈ రోజుగా గవర్నమెంట్ ఒక పెన్షన్ రూపంలో లేదంటే ఏదో ఒక లబ్ధి అనేది కళాకారులు చేరేటట్టు ఉంటే చాలా బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయం అండి. అదైతే నిజం ఉండాలి. ఎందుకంటే ఎంతో కొంత ఆర్థిక సహాయం చేస్తే, గుర్తిస్తే అందరికి కాకుండా కొందరికి పేద అనే లోటు అనేది ఉండదు. అదే సరే, ఇది నాటక రంగంలో మీరు ఎక్కడైనా ఇబ్బంది పడిన స్థితులు ఏమైనా ఉన్నాయా? పరిస్థితులు ఏమైనా మీకు ఎదురయ్యా? ఇబ్బంది పడే పరిస్థితులు లేవు కానండి, టైం మించిపోయి ప్రదర్శన జరగడం. మేము ఒకసారి అయితే కొత్తపల్లి అని మన వంగర మండలం అనుకుంటా, అక్కడ ప్రదర్శించడం 10 గంటలకి ఇవ్వాలి స్టేజ్. అమ్మవారి పండుగ చాలా పెద్ద నాటకం. ఆ రోజు మా గురువు గారు అమర సత్యనారాయణ సరే, అర్జునుడు, సన్ముఖ ఆంజనేయరాజు గారు, కృష్ణుడు, నేను గైడ్ అనమాట. మా నాటకం స్టార్టింగే రాత్రి 2కి స్టార్ట్ అయ్యింది. 10 గంటలకు కావాల్సిన నాటకం అనుకుంటప్పుడు కొంచెం ఇబ్బంది పడే పరిస్థితి అయితే ఉంటుందండి. నేను స్టేజ్ ఎక్కేసరికి 5 అయిపోయింది తెల్లవారి. తెల్లవారు 5 అయిందా? అయ్యో, నాటకం 7 వరకు ఉంది. ఇటువంటి అయితే కొద్దిగా ఇబ్బంది. ఓకే సార్. అయితే సార్, మీకు ఎలాంటి బహుమతులు ఏమైనా వచ్చాయా సార్? గుర్తింపు వచ్చాయి సార్, గుర్తింపు అవి షీల్డ్ వచ్చి. ఈ ధరంలో పార్తపురంలో ఉత్తరాంధ్ర కళాకారుల సంక్షేమ సంఘం వారు వాళ్ళు ఏర్పాటు చేసిన జోనల్ వైజ్ 8 టీంలు వచ్చాయండి. వివిధ రకాల పౌరాణిక ఘట్టాలు. దాంట్లో మాకు పడక్షిని గాను ఫస్ట్ ప్రైజ్ వచ్చింది. నాకు పడక్షిని కృష్ణుడు వేశాను. కృష్ణుడు. ఓకే సార్, కృష్ణుడు అంటున్నారు కదా, మా కోసం ఒక కృష్ణుడు పద్యం పాడతారు ఏదైనా? అలాగే సార్. కురుగంఠీరవ, నీవు చెప్పినది మీకులా యుక్తియుక్తంగా ఉన్నది. సర్వ విధముల మీ ఇరువురిపడే సాయం చేగుదవాళ్ళనే కానీ ముందుగా వచ్చేదేవో కానీ ముందుగా అర్జునుని నేను చూచితి. బంధువుల నాంశమది పాయక నిలిచే సహాయము నా సహాయము ఇరువురు చెందుట పాడి మీకు నై చేసద సైన్య విభాగము అందు మీకు తగుదాని గైకొనుడు కోరుట బావలారా కోరుట బాలుని కొప్పు ముందుగా. ఓకే సార్, నాకైతే చాలా బాగా నచ్చింది. కాకపోతే హార్మోని లేకపోతే చాలా మంది పద్యాలు పాడలేరు. ఎందుకంటే అది ట్రాక్ చాలా ఇంపార్టెంట్ అదైతే. అయితే సార్, మీకు ఇప్పుడు మీరు ఇన్ని నాటకాలు వెళ్తున్నారు, మీరు నైట్ నాకు తెలిసి 8 గంటలకు 7 గంటలకు వెళ్ళిపోతారు. మీ ఫ్యామిలీ ఉంటుంది, మేడం గారు ఉంటారు, వీళ్ళు మీకు ఎలా సహకారం? మేడం గారు తను మరి చెప్పాను కదా, మా ఆయన గారు ఆర్టిస్ట్ అని, చిన్నప్పటి నుంచి ఇంట్రెస్టే. తర్వాత మేము ఆఫ్టర్ డిన్నర్ ఏదో నాకు నాటకం రేపు ఉంటే తను అడుగుతుంది, ఏంటి రేపు నాటకం ఉంది వెళ్తాను అంటున్నారు కదా అని. అంటే పలానా నాటకం ఏదైతే డైలాగ్ చెప్పండి, పద్యాలు చెప్పండి అని చెప్పేసి నా చేత చాలా ఇంట్రెస్ట్. ఆవిడ కనుక లేకపోతే, ఆవిడ ప్రేరణ అనేది ఉత్సాహాన్ని నాకు ఇవ్వకపోతే నేను ఇన్ని ప్రదర్శన చేసేవాడిని కాదు, నాటకాలకి వెళ్ళే పరిస్థితి కూడా ఉండదు. ఎందుకంటే
ఆడవాళ్ళు కుదరదంటే అవ్వదు కదా ఇంక మనకి. అవ్వదు కదా, అందుకని మంచి ఫుల్ కోఆపరేషన్ ఆవిడ. తన పేరు కృష్ణమేనే. చక్కగా ఆవిడకి అన్ని విషయాలు తెలుసు బాగా. నాకు బ్యాక్ బోన్ అని చెప్పాలి నేను. ఓకే ఓకే, చాలా సంతోషం. అయితే సార్ ఇప్పుడు మీరు నాటకాలు వేస్తున్నారు, మీరు వృత్తిరీత్యా టీచర్, మరి ఎలాగ స్కూల్స్ ఇవి సెలవులు మీకు ఇచ్చేవారా? ఇబ్బంది అయ్యేదా ఎప్పుడైనా? సెలవు మరి కొంచెం మనం రిక్వెస్ట్ చేసుకోవాలి ముందుగా, పెట్టుకోవాలి పలానప్పుడు ఇలా ఉందని, లేదంటే అసలు లాస్ అప్ అనమాట అవుతుంది. ఓకే ఓకే, మరి తప్పదు కొన్ని సందర్భాల్లో. ఓకే ఓకే ఓకే, అదే సార్. ఇది నైట్ చేసి పగలు స్కూల్కి వెళ్ళిన రోజులు ఉన్నాయి సార్. తప్పనిసరి వెళ్ళిపోయి, ఎందుకంటే కళ అంటే ప్రేమతో. ఓకే ఓకే, అవును. కళ మీద ఉండే వాళ్ళు ఇంకేం కనిపించదు, కళే కనిపిస్తుంది. ఎంత దూరం ఉన్నా చాలా మంది వెళ్తూ ఉంటారు. అయితే సార్ ఇంకా మీరు శ్రీకృష్ణులో పద్యం అయితే పాడారు, ఇంకా రాముడు వేస్తుంటారు సార్? అవును సార్. రాముడిలో పద్యం పాడతారా సార్? ఓకే, అలాగే. ఆంజనేయ, ఏపాటి న్యాయములు ధర్మాధర్మములు మేమెరుగున కావు, ఇటు వినము. ధర్మము ధర్మమంచెటు, మారుతి ధర్మము ధర్మమంచెటు, వితండ వితర్కము ఆడేదేలా. మర్మము నేనెరుంగుదు, అణు మాత్రము సంధ్యమే. నేను దుష్కర్మల పాలు చేయుదునే, కాన చజింపు యాతి వాలిదవు, కర్మను మాన్పగా తగిన కర్తవు నీవకు మారుతాత్మజ. చాలా బాగుందండి, చాలా చాలా బాగుంది. అయితే సార్ మీ గొంతుకి ఎంత బాగుంది, మీరు గొంతు కోసం ఏమైనా చిట్కాలు యూజ్ చేస్తుంటారా? అంటే జనరల్గా చిట్కాలు అనేవి ఉండవు సార్, ప్రాక్టీస్ మెయిన్. మరి ఏదైనా కఫం లాంటిది ఏదైనా అడ్డొస్తే అప్పుడు ఏదో మిరియాల కషాయం లాంటిది కానీ, ఏదైనా పటికి బెల్లం కానీ, ఇది ఏదైనా లవంగా ఇత్యాదులు ఏవైనా వాడుకోవడం. కానీ అంతకుమించి ఏం చేసినా అది రాదు అప్పటికప్పుడు. కొంచెం ఆ కఫాన్ని కొట్టేటటువంటి సాధనం ఏదైనా ఉంటే వేడి టీ లాగా ఈ కషాయం లాగా తాగితే మంచిది. ఓకే ఓకే సార్. అయితే ఇప్పుడు మీరు నాటకం ఒప్పుకొని ఉంటారు, మీకు ఆరోగ్యం బాగోకపోవడం కానీ ఇలాగ ఎప్పుడైనా జరిగి ఉంటుందా? అవును సార్, అది ఎప్పుడు జరగలేదా? భగవంతుడు జరగకపోవడమే మంచిది. ఎందుకంటే ఇబ్బంది, మిమ్మల్ని నమ్ముకొని చాలా మంది ప్రేక్షకులు కూడా చూస్తుంటారు. ఇచ్చినటువంటి డేట్కి వెళ్ళడం అయితే జరిగింది, ఇంతవరకు మిస్ అది అంటుంది, మిస్ అయితే భగవంతుడు రాకపోవడమే మంచిది సార్. ఒక రోజు అయితే చాలా అమ్మవారి యాత్ర అవుతుందండి బాడన్ దగ్గర, మా పూడి వలస అని మా బంధువులు ఊర్లో. ఆ రోజు నాటకం అయింది, మాదే నాటకం ఆడాం. ఆ మర్చినాడు కూడా మేసర్ బాగుంది గైడ్ తీసుకెళ్ళిపోదాం అని చెప్పేసి బెల్లకుర్తి సూర్యబాబు గారు, కృష్ణుడు గున్నేశ్వర, కందులు గున్నేశ్వర గారు మీరు వినుంటారు, మంచి ఆర్టిస్ట్. వాళ్ళిద్దరూ దేవరపల్లి దాటి నాటకం ఉంది ఈరోజు, బ్రదరు నువ్వు వచ్చి మాతోటి అని చెప్పేసి అన్నారు. అది మరి పండగ కదా, ఇక్కడ చుట్టాలు పట్టాలు ఉంటారు, మధ్య నేను బయలుదేరుతున్నా అంటే పండగ కాబట్టి నేను ఇక్కడే 7 వరకు ఉండిపోయాను రాత్రి. వాహనాలు దొరక్క, బస్సులు గాలి లేక ఎక్కలేక ఎలాగో తట్టబడి వెళ్తే అక్కడ రాత్రి 1 గంట చేరానండి దేవరపల్లి. చాలా అవస్థపడి నేను ఇంక రాననుకొని ఇంక మరొక ఆర్మిషన్ తయారు చేసి మరొక అతను ఎక్కించాలని చూస్తున్నారు. అయ్యో అదే తమ్ముడు వచ్చేస్తున్నాడు, బాగా అయిపోయింది అని చెప్పేసి అలాగే అటువంటి పరిస్థితులు ఉంటాయి సార్. అవునవును ఉంటాయి, ఎందుకంటే 100% మిమ్మల్ని నమ్ముకుని చాలా మంది ఉంటారు కదా, చూడాలి ఆ సార్ వస్తున్నారు చూద్దామని. సార్ ఇప్పుడు రాముడు కృష్ణుడు అంతా తెలుసు, గైడ్ అంటున్నారు, ఇదేం సార్? ఇది గైడ్ అని గయోపక్ష నాటకంలో గైడ్ మెయిన్. అంటే కృష్ణుడికి అర్జునుడికి తగాదా రాడ కారణం గైడే. అది ఆ పాత్ర ఆయన ఆకాశ మార్గంగా వెళ్తుండగా నిష్ఠివరంబు వేస్తారు ఆనందంతో. ఆ ఉమ్యం వచ్చి సూర్యుడికి అర్చమిస్తున్నటువంటి శ్రీకృష్ణుని చేతిలో పడుతుంది. అప్పుడు భీకరమైనటువంటి ప్రతిజ్ఞ చేస్తారు, ఈయన ఎవడైనా సరే పర్వాలేదు నేను చంపి తీరుతానని చెప్పేసి అంటాడు. ఆయన ప్రతిజ్ఞ చేస్తాడు. ఆ ప్రతిజ్ఞ నారదుల ద్వారా గైడ్ తెలుస్తుంది, గైడ్ చచ్చిపోతావు నువ్వు, ఇంకా నీకు భీకరమైన ప్రతిజ్ఞ చేశాడు కృష్ణుడు, నువ్వు ఎక్కడైనా దాక్కో, ఎక్కడికైనా వెళ్ళు అంటే నాకు ఎవరు తెలుసు ఏం చేస్తానో నాకు మార్గం చూపించానంటే అర్జునుడి దగ్గరికి వెళ్ళిపో. వాళ్ళిద్దరూ స్నేహితులు, బామరుదులు కాబట్టి అర్జునుడి దగ్గరికి వెళ్తే ఆ తగ్గు మీద వాళ్ళిద్దరు పడతారు. అర్జునుడు నీకు శరణిస్తాడు, వెళ్ళిపోయా గైడా అని చెప్పేసి అంటాడు. ఓహో, అయితే గయోపాఖ్య కథ ఉందా? ఇంతగా
ఓకే ఓకే. అయితే మీరు గైడ్గా వేశారు సార్? గైడే వేస్తారు సార్. గైడ్ పద్యాలు ఏమైనా ఆడతాను ఆ నాటకం. అది వాడుతుంటా. ఓకే. అందులో గైడ్కి ఏమైనా పద్యాలు ఉంటాయి సార్? అవునా, చాలా పద్యాలు ఉంటాయి. కృష్ణుడి పద్యం ఒకటి చెప్తాను సార్. 5 చూపుడి అని అర్థమే తెచ్చిన అనేక విధముల భయములు బోధించినను నీ ఒకంతి వచ్చి వినడిక సమరోత్సాహైక పరతుందుండవైతివి. ఇదిగో నా తోడ స్వరాసుర యక్ష రాక్షస కిన్నెర పన్నగ సిద్ధ సాధ్య విద్యాధర గంధర్వ గరుడులైనను సంగ్రామమునికి కొనరు. నీవు బాలుండవు ప్రాణంబడ చూసుకునము. నరకాసురాది మహాదానవీరుడు అనేకులు మదీయ చక్రానాల జ్వాలల మగ్గిరి చక్ర మహిమము తెలిపెదా ఇంచుక ఆకర్ణింతువుగాక. నీలకంఠర మకానిసిత శూలము ధాటికి ఓచినవక వేల వార్వవచ్చు. ప్రళయకాల పయోధ భయత నిర్ఘాతాలి సైచిన వగవేల సైపవచ్చు. మృత్యుదేవత నోటి 2 కోరల జిక్కి బ్రతికిన ఒకవేళ బ్రతుకవచ్చు. బాడబానల శిఖజ్వాలికి ఆవలి మ్రోల నిల్చిన ఒకవేళ నిలువవచ్చు. కాక సైరింపవచ్చునే కవనమందు. శివునికైనను శారదా ధవునికైనా గుహునికైనను శతకోటి వకునికైనా చండతను సాటి లేని నా చక్రధాటి. ఓకే సార్, నాకైతే చాలా ఆనందంగా ఉంది మీలాంటి పెద్దవాళ్ళతో ఇంటర్వ్యూ తీయడం. లాస్ట్గా ఒక క్వశ్చన్ సార్, మనం కళాకారుల్ని కాపాడుకోవాలంటే మీ సలహాలు సూచనలు ఏవైనా ఉన్నాయా? అయితే కళాకారుల్ని కాపాడుకోవాలంటే ప్రభుత్వపరమైనటువంటి ఏవైనా రాయితీలు లాంటివి కానీ లేదంటే వాళ్ళు గుర్తింపు కార్డులు ఇచ్చి ఈ ట్రావెల్ చేసినప్పుడు కానీ లేదంటే జీవన భృతి కల్పిస్తే కొంత బాగుంటుంది. అలాగైతే ఇప్పుడు వృద్ధాప్య పెంచడం వల్ల వృద్ధులందరినీ ఈవేళ యూత్ వాళ్ళ పిల్లలు చూస్తూ ఉన్నారు. ఎందుకంటే ఒక నెలకు 4,000 వస్తుందని, వాళ్ళ ఖర్చులు ఒడ్డెక్కుతాయని. ఆ 4,000 తోటి ఇల్లు నడుస్తుంది కొంత. కాబట్టి అలాగా ఈ కళాకారులు కూడా అటువంటి ఫంక్షన్ ఏర్పాటు చేసి తర్వాత ట్రావెలింగ్ ఛార్జీలు లేదంటే ఏంటంటే దాన్ని రుసుము ఏదైనా మాకు మంత్లీ లేదంటే సంవత్సరానికి ఎంత అని కానీ చెల్లిస్తే పాసులు అనేవి ఏర్పాటు చేస్తే ట్రైన్ పాసు బస్ పాసు లేకుండా చాలు. అలాగైతే ఆదుకుంటే బాగుంటుంది, ప్రభుత్వం వాళ్ళు చేతిస్తే బాగుంటుంది అనేది నా తాలూకా అభిప్రాయం అండి. ఓకే, ఎంత కొంత కన్సెషన్ ఇచ్చినా పర్వాలేదు, బాగుంటుంది. కన్సెషన్ ఏమో బాగుంటుంది, పర్వాలేదు. ఓకే థ్యాంక్ యూ సార్.